మాజీ మంత్రి విడుదల రజని నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే క్రషర్స్ యజమానులు బెదిరించి దాదాపుగా 2,20,00,000 రూపాయలు తాను వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆవిడ చేసినటువంటి ఆరోపణలు కూడా నిర్ధారణ అవ్వడంతో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విడుదల రజని మాట్లాడుతూ ఇవన్నీ కూడా అక్రమ కేసులు, కేవలం కక్ష సాధింపు సాధిస్తున్నారు, దీంట్లో ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ కూడా దీంట్లో భాగస్వామి అయ్యి నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, రజనీ గారు నిన్న రోజున మనం చూస్తున్నాం, అంటే ఆవిడ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ఆవిడ చేసినటువంటి అరాచకాలు అని చెప్పి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. స్థానికంగా ఆవిడ ద్వారా నష్టపోయిన బాధితులు కావచ్చు, లేదా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా బయటికి తీసుకొస్తున్నారు, కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా మనం చూసాం, క్రషర్స్ యజమానులు బెదిరించి దాదాపుగా 2,20,00,000 రూపాయలు వాళ్ళ మరిది, పిఏ, రజనీ గారు అందరూ కూడా కలిపి కాజేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన క్రషర్స్ యజమాని వచ్చి బయటకు వచ్చి చెప్పుకున్నాడు. అందులో భాగంగా ఆ కేసును సుమోటోగా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వం ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది, ఏదైతే అవినీతి నిరోధక శాఖకు సంబంధించి. దాని గురించి నేను ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో విడుదల రజనీ గారు మాట్లాడుతూ, నా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, నా కుటుంబం మొత్తాన్ని రోడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు, దీంట్లో ప్రధానంగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారని చెప్పేసి టాపిక్ని మరో పక్కదారిలో తీసుకెళ్ళడం జరిగింది. అదేంటంటే ఈవిడ కాల్ లెటర్ని ఆయన మొత్తం తీపిచ్చాడంట అప్పట్లోనే, ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీలు ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా నేను చెప్పడానికి ఆలోచించట్లేదు ఇప్పుడు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ అంశం గురించి మీరే ఉంటారు? ఇప్పుడు వెంకట్ గారు, కర్మఫలం ఎవరిని వదలదంటారు చూసారా. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎవరెవరు ఏమేమి మాటలు మాట్లాడారో వాళ్ళు ఎలాంటి ఫలితాలు అనుభవిస్తున్నారు. అదే సిరీస్లో ఆ క్రమంలోనే ఇప్పుడు విడుదల రజనీ విషయం కూడా వచ్చింది. విడుదల రజనీని క్రషర్ వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోమని కృష్ణదేవరాయలు ఒత్తిడి చేశాడా? తర్వాత పార్టీలో గుంటూరు సీట్ ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి దగ్గర 6 కోట్లు తీసుకోమని పార్టీలో పెద్దలు ఏమన్నా ఒత్తిడి చేశారా? డబ్బు సంపాదన గురించి ఆమెకి ఇతరులు చెప్పాలా? చేపకి ఈత నేర్పినట్టు ఆమె తెలుగుదేశం టైంలో నేను ఒక మొక్కని అనేది చెప్పింది, ఇప్పుడు మహావృక్షం అయింది. ఆ మహావృక్షం విషవృక్షంగా కూడా మారింది. అది పార్టీ వాళ్ళు కూడా చూశారు. పార్టీ నాయకుడి దగ్గరే 6 కోట్ల రూపాయలు తీసుకున్నప్పుడు ఆ పంచాయతీ సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు పిలిపించి మాట్లాడి ఒక 3 కోట్లు వెనక్కి ఇప్పించారు. సరే, సత్యనారాయణ పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని ఆ వ్యక్తి కూడా 3 కోట్లతో తీసుకుని అవతల పడిపోయాడు. తర్వాత ఈమె అంత మహాసాత్వి అయితే మరి చిలకలూరుపేటలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి 2014లో 24 వచ్చేటప్పటికి నియోజకవర్గం ఎందుకు మార్చాల్సి వచ్చిందండి? ఆమె ఇంత బాగా సేవలు చేస్తే కృష్ణదేవరాయలు ఎవరో చేశాడని మాట ఎందుకు? నీ నియోజకవర్గంలో నువ్వు అందరినీ వేధించావు, కొట్టుకు తిన్నావు, ఎంత డబ్బులే చూసావు, కానీ ఆ తర్వాత ఎన్నికల గురించి ఫలితాల గురించి నువ్వు ఆలోచించలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాడు కాబట్టి ఆయన ముఖం చూసి నాకు ఓటేసేస్తారు. నేను సొంత పార్టీ వాళ్ళనే ఆమె వేధించిందని చెప్పి పార్టీలోనే ఫిర్యాదులు వెళ్ళినాయి ఆమె మీద. ఈమె పార్టీలో గెలిచి పార్టీ వాళ్ళ మీదే చేసిందని మొన్న మర్రి రాజశేఖర్ మీద కూడా చాలా అవాకులు చవాకులు పేలింది. మర్రి రాజశేఖర్ మొదట వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. రెండోసారి అతనికి ఈవికి సీట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా పార్టీ ఆయనకి ఏం హామీ ఇచ్చింది, నిన్ను ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేస్తామంటే అతను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పనిచేసి ఈమెను గెలిపించాడు. గెలిపించిన తర్వాత ఈమె టార్గెట్ ఇట్లాంటి రెండో నాయకులు ఎవరు ఉండకూడదని అందరినీ అణిచివేసింది. దాంతో ఆయన కూడా ఇక్కడ ఉండటం అనవసరం ఈ పార్టీలోనూ చివరిలో ఇచ్చారు ఎమ్మెల్సీ కూడా 2023 ఆఖరిలో. ఇక ఆ తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరు చెప్పినా కూడా బయట పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టట్లేదు. దీనికన్నా ఎమ్మెల్సీ రాజ్యసభ మెంబర్షిప్లే వదులుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఎంత త్యాగం చేసి అన్ని కేసుల్లో రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి ఈ పార్టీ మనుగడ సాగించదు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మడు, నేను ఇంత మనస్ఫూర్తిగా పనిచేసినా నన్ను కూడా దూరంగా పెట్టాడు, నా పార్టీలో నా స్థానాన్ని తగ్గించి అవమాన పాలు చేశాడని కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ విడుదల రజనీ తను అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీలో ఉన్నప్పుడు కృష్ణదేవరాయలు నా కాల్ డేటా తీసుకున్నాడని చెబుతున్నారు. నీ కాల్ డేటా తీసుకుంటే నీకేం భయం? కాల్ డేటాలో నువ్వేమైనా తప్పులు చేస్తే భయం, కానీ కాల్ డేటా తీసుకుని ఎవరేం చేస్తారు? ప్రతి వాళ్ళ కాల్ డేటా ప్రొవైడర్ల దగ్గర ఉంటుంది. ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు పలానా వాళ్ళ కాల్ డేటా ఇవ్వమని కనుక పోలీస్ ఆఫీసర్స్ రాస్తే ప్రతిదీ ఇచ్చేస్తారు. ఎవరెవరితో మాట్లాడావు, ఎన్ని సెకండ్లు మాట్లాడావు అని. అవసరమైతే రికార్డు కూడా ఇస్తారు.
ఏమేమి మాట్లాడాడని కూడా. అట్లాంటిది కృష్ణదేవరాయలు గారు ఎందుకు చేస్తాడు? సహచర ఎంపీ కదా అతను. ఆయన కూడా చెప్పాడు, ఇట్లాంటి నీచ పనులు నేను ఇప్పుడు చేయలేదు, ఆమె చేసుకున్న తప్పులకి ఆమె బాధ్యురాలు అవుతుంది, అంతేగాని కాల్ డేటా తీసుకుని నేనేం చేస్తాను కూడా ఆయన చెప్పాడు కదా. అలాంటి పిచ్చి రాజకీయం చేయటం నా దగ్గర లేదని. ఇప్పుడు ఆమె ఆ స్టోన్ క్రషర్స్ దగ్గర బెదిరించి తీసుకున్న అంశం ఫోన్ కాల్స్ డేటా ద్వారా క్లియర్గా తెలుస్తుంది. ఈ పిఏ ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, ఎవరెవరు ఫోన్ చేశారు. తర్వాత ఈ 2 కోట్లకి సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 10 లక్షల పిఏకి, రామకృష్ణ ఏదో ఉంది అతని పేరు, తర్వాత అతను జాషువా అని ఐపీఎస్ ఆఫీసరు, రీజనల్ విజిలెన్స్ కోఆర్డినేటర్ కమిషనర్ ఉన్నాడు, ఆయనకు 10 లక్షలు ఇప్పించింది. ఇవన్నీ కూడా తర్వాత ఆయన వెళ్ళి 50 కోట్లు పెనాల్టీ వేస్తామని వాళ్ళకి ఫోన్లు చేయటం, ఇవన్నీ కూడా కాల్ రికార్డ్స్లో దొరుకుతాయి కదా. రెండోది, అసలు వాళ్ళు చేసే బిజినెస్ ఎంత? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఇసుక పాలసీ మూలన ప్రభుత్వంలో నిధులు లేక సీసీ రోడ్లు కానీ ఇళ్ల నిర్మాణాలు కానీ ఆగిపోయిన విషయం తెలుసు. వాళ్ళకి ఎప్పుడు బిజినెస్ ఉంటుంది? స్టోన్ క్రషర్ వాళ్ళకి ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగాలి, సిమెంట్ రోడ్లో, తార్ రోడ్లో, తర్వాత ఇళ్ల నిర్మాణాలు అయితే జరిగితే చిప్స్ అన్నీ వెళ్తాయి, స్టోన్ డస్ట్ అన్నీ ఇవి. కానీ ఈ నిర్మాణ రంగం కుదేలైన పరిస్థితుల్లోనే ఎవరిదన్నా గ్రనైట్ ఫ్యాక్టరీల వాళ్ళ మీదన్నా అడిగితే ఒక అర్థం ఉంది, కానీ క్రషర్స్ అంత పెద్ద బిజినెస్ చేయలేవు వెంకట్ గారు. గ్రనైట్ వాళ్ళ పరిస్థితి కూడా మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి వాళ్ళు నష్టపోయిన సందర్భాలు అనేక సార్లు వస్తాయి. ఒకసారి రేట్ పెరుగుతుంది, ఒకసారి డిమాండ్ ఉండకపోతే పడిపోతుంది. అలాంటిది నువ్వు ఏ నియోజకవర్గంలో ప్రతి వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకున్న తర్వాత ఇవాళ కేసు ఫైల్ అయింది అంటే అవదా? వాళ్ళే వచ్చి బయటకు వచ్చి చెప్పారు కదా, ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో 2 కోట్ల రూపాయలు పోగొట్టుకుంటాం అంటే వాళ్ళకి ఎప్పుడు సంపాదించుకోగలుగుతారు? తర్వాత పని వాళ్ళు ఇస్తానన్నది కాదు డిమాండ్, ముందు అసలు 5 కోట్లు అడిగింది, అంత ఇవ్వలేమంటే ఆఖరికి 2 కోట్లు కూడా వాళ్ళు ఇవ్వగలిగివ్వలా. ఏదో ఒకటి బ్రతకటానికి, ఏదో ఒకటి బిజినెస్ చేసుకుని బతకాలి, పోతే పోయి నేను ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వాళ్ళు అందరూ చాలామంది బయటకు వచ్చి వాళ్ళ పోర్టు పోగొట్టుకున్న కేవీ రావే బయటకు వచ్చాడు కదా. ఆ రోజున వీళ్ళకి ఈల్డ్ అయిపోయాడు. విక్రాంత్ రెడ్డికి, విజయసాయి రెడ్డి, శరత్చంద్రారెడ్డి వీళ్ళంతా బెదిరిస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారి ఇంటికే తీసుకెళ్ళి బెదిరించాడు విక్రాంత్ రెడ్డి. చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అతను ఏది చెప్తే అది చెయ్యి, ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టమన్నాడు కదా. ఆ తర్వాత అమెరికా పారిపోయి ఆ తర్వాత కదా బయటకు వచ్చాడు. ఇప్పుడు కృష్ణదేవరాయల్ని నిందిస్తాం ఎందుకు? నువ్వు చేసిన తప్పులకి నువ్వు కర్మఫలం అనుభవిస్తావు, కానీ కృష్ణదేవరాయలకి ఏమైనా ఇచ్చావు ఈ 2 కోట్లలో ఏదన్నా? లేకపోతే టికెట్లు ఇప్పిస్తా అని తీసుకున్న డబ్బుల్లో కృష్ణదేవరాయలకి ఎవరికైనా ఇచ్చావా నువ్వు? అట్లా తను చేసిన అవినీతి ఇయ్యే కాదు, ఇంకా చాలా వస్తాయి నియోజకవర్గంలో. తర్వాత తనకి మళ్ళీ అక్కడ గుంటూరులో ఓడిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ పెత్తనం వీళ్ళ మీద చేస్తుంటే వాళ్ళు కూడా ఒప్పుకోట్లా. నువ్వు ఇక్కడ గెలవనని వెళ్ళిపోయి గుంటూరులో కంటిన్యూ అవ్వక మళ్ళీ చిలకలూరుపేట ఇన్ఛార్జిగా రావటం ఏంటి నువ్వు అనేది కూడా వచ్చింది, అక్కడ తేడా వచ్చింది. దాంతో ఆమె ఎలూఫ్ అయిపోయింది. అక్కడ తను వెళ్ళి అంతకుముందు వాళ్ళ మీద పెత్తనం చేసి వాళ్ళని బెదిరించి ఏడిపించింది. తర్వాత ఓడిపోయి ఇక్కడ వీళ్ళతో పని లేదనుకుంది. ఈ ఎలక్షన్లో నేను ఎట్టగా ఇక్కడ కంటెస్ట్ చేయను, గుంటూరు నుంచి చేస్తాను, గుంటూరు నుంచి గెలుస్తాను, చిలకలూరుపేటతో నాకేం సంబంధం అనుకుంది. ఈ వ్యాపారస్తుల్ని వేధించిన కారణం, డబ్బులు తీసుకున్న కారణం కూడా ఇక్కడ నా మీద వ్యతిరేకత వచ్చినా కూడా నేను పోటీ చేయటం లేదు కాబట్టి ఏదైనా డబ్బులు చేసుకుని వెళ్ళిపోతాను, గుంటూరులో గెలుచుకుంటాను. తర్వాత సంగతి ఒక టర్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ అనుకూలంగా ఉంటే ఇక్కడ, లేకపోతే అసలు అప్పుడు ఏ రోజు ఎట్లాంటిదో అనుకుందామి అనుకోని పరిస్థితిలో చిలకలూరుపేటలో కొనసాగాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ నిందలను ఏంటి ఇతరుల మీద వేస్తుంది. తర్వాత కూటమి ప్రభుత్వం నన్ను వేధింపులకు గురి చేస్తుంది అంటుంది. అసలు నిప్పు లేకుండా నిన్న జడ్జి వచ్చాడు, అతని పేరు యశవంత్ వర్మ. అతను కూడా ముందేమన్నాడు, నాకేం సంబంధం లేదన్నాడు. తర్వాత ఒప్పుకోక తప్పలేదు కదా. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం కూడా ఇది వాస్తవం అని, తర్వాత హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇది వాస్తవం అని రిపోర్ట్ ఇచ్చాడు, పోలీస్ చీఫ్ ఇచ్చాడు, ఫైరా చీఫ్ ఇచ్చాడు. అట్టాగే కాసేపు వాదించవచ్చు, కానీ చేసిన తప్పులు ఎక్కడ పోతాయండి? కర్మఫలం ఎవరన్నా తప్పించుకోగలిగారా ఇవి తప్పించుకోవటానికి? కాబట్టి ఏసీబీ వాళ్ళు కేసు బుక్ చేస్తారు కూడా. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఇన్ని అక్రమ వసూళ్ళకు పాల్పడినప్పుడు కేసు బుక్ అవ్వదని ఎట్లా అనుకుంటుంది ఆమె? ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళిలాగా వెళ్ళి జడ్జి ముందు ఏడ్చినంత మాత్రాన కేసులు లేకుండా పోవు కదా. చేసేటప్పుడు ఉండాలి, మనం చేయొచ్చా చేయకూడదా అని. అందులో ఆమె విద్యాధికురాలు, ఓ టెక్నాక్రాట్ ఆమె. మరి ఎట్లాంటి పనులు ఆమె చేసిందంటే, మరి తెలుగుదేశంలో ఉన్నప్పుడు నువ్వు మొక్కగా ఉండవు, ఇక్కడ మానువైపోయావు. మానువైపోయినప్పుడు మంచితనాన్ని కూడా అంతే పెంచుకుంటే ఇవాళ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆమె గెలగలిగేదే కదా.
మరి అందరితో స్థానికంగా వ్యతిరేకత తెచ్చుకోబట్టి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. కర్మఫలాన్ని ఎవడు తప్పించుకోలేడు వెంకట్ గారు. అది విడుదల రజనీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దాని మూల్యం అయితే చెల్లించుకోక తప్పదు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట్ గారు. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.